వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రేపు మాపు అంటూ వాయిదాలు పడుతూనే ఉంది. కేబినెట్ లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా సీఎంతో కలిపి 16 మందితో కేబినెట్ కొనసాగుతుంది. మొదటి విడతలో 11 మందిని, రెండో విడతలో 3కి కేబినెట్ లో బెర్తులు దక్కాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో మరో 2 ఖాళీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఆశావాహులు మాత్రం ఎందరో ఐఆమ్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అంటూ ఓ రేంజ్ లో హోప్స్ పెట్టుకుని హైప్ క్రియేట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. కానీ మక్కాన్ సింగ్ కోరిక మాత్రం నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ ఒక్కరే ఉన్నారు. మొదటి నుంచి ఎంబీసీ కోటాలో తనకు బెర్త్ దక్కడం ఖాయమని భావించిన ఆయనకు జిల్లా ఈక్వేషన్స్ మాత్రం అడ్డంకిగా మారుతున్నాయట. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి 3 మంత్రులు కేబినెట్ లో ఉండడంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. అయితే నెక్స్ట్ విస్తరణలో మాత్రం జిల్లా నుండి ఓ మంత్రిని తప్పించైనా మక్కాన్ సింగ్ కు బెర్త్ ఖాయమనే చర్చ జోరుగా సాగుతుంది. కేసీఆర్ హయాంలో 2 సార్లు రామగుండం నుంచి పోటీ చేసిన ఓడిన మక్కాన్ సింగ్ 2023 ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మక్కాన్ సింగ్ కు శాప్ చైర్మన్ పదవి దక్కింది. రాజశేఖర్ రెడ్డికే కాదు, ఏపీ మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆయనకు ఆమడ దూరం అయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం, పార్టీ అధికారంలో ఉండటంతో ఎంబీసీ స్లోగన్ కలిసి వస్తుందనుకున్నారు. మొదటి విడతలో బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖకు మంత్రి పదవులు దక్కగా రెండో విడత కేబినెట్ విస్తరణలో వాకిటి శ్రీహరి మంత్రి అయ్యారు. ఎంబీసీ కోటాను పరిగణలోకి తీసుకుంటే తనకు మినిస్టర్ పదవి దక్కుతుందనేది మక్కాన్ సింగ్ గట్టి నమ్మకం. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడే కాదు, రాహుల్ గాంధీతో సైతం మంచి సంబంధాలున్నాయి. దీంతో మంత్రి పదవి దక్కకపోతే కనీసం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఇవ్వాలి కదా అంటూ తన సన్నిహితుల దగ్గర మక్కాన్ సింగ్ డిస్కస్ చేస్తున్నారట. మరి ఆయన కల సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుతాడా లేదా చూడాలి. సామాజిక పరంగా చూసుకున్నా తాను మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అని మక్కాన్ సింగ్ అనుచరులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.